బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో ఇప్పుడున్నటువంటి వెపన్స్, ఇప్పుడు అక్కడ వాడుతున్నటువంటి మిసైల్స్, సో అటు అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా ఒక మంచి టెక్నాలజీ ఉన్నటువంటి పవర్ఫుల్ కంట్రీగా చెప్తాం. సో మన ఇండియాకు కూడా ఒక చిరకాల మిత్రుడుగా ఉన్నటువంటి దేశంగా మనం ఇజ్రాయెల్ చెప్తాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఏ స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంది? అటు ఇరాన్కు ఉన్నటువంటి ప్లస్ ఏంటి, ఇరాన్కు ఉన్నటువంటి మైనస్ ఏంటి, అమెరికా సపోర్ట్ ద్వారా ఇజ్రాయెల్కి వచ్చేటువంటి ప్లస్ అండ్ మైనస్ ఏంటి? ఇండియా ఇప్పుడు ఎవరి వైపు ఉండాల్సినటువంటి అవసరం ఉంది? ఇండియా ఎవరి వైపు ఉండదు. ఫస్ట్ పాయింట్ అదే ఇష్యూ బేస్డ్ దీని మీద. ఇప్పుడు దీని మీద శాంతి, మనం ఇటు ఇజ్రాయెల్ తోటి ఫ్రెండ్షిప్లో ఉన్నాం, ఇరాన్ తోటి ఫ్రెండ్షిప్లో ఉన్నాం, అలాగే అటు పాలెస్టీన్ తోటి ఫ్రెండ్షిప్లో ఉన్నాం, ఇజ్రాయెల్ తోటి ఫ్రెండ్షిప్లో ఉన్నాం. అన్ని ఇష్యూ బేస్డ్ చేస్తున్నాం. ఇజ్రాయెల్ విజిట్కి వెళ్ళే ముందర 2 రోజుల ముందర కూడా మన గాజాలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ మంచిది కాదని చెప్పి సైన్ కూడా పెట్టాం. సో అందులో డౌట్ ఏమీ లేదు మన ఇండియన్ స్టాండ్. ఇంకా రెండవది వస్తే ఇజ్రాయెల్ అండ్ అమెరికా వర్సెస్ ఇరాన్. ఇరాన్కి ఎయిర్ ఫోర్స్ చాలా వీక్గా ఉంది, నేవీ కొంచెం మాత్రం ఉంది. కానీ అందులో 13 మిడ్గేట్ సబ్మెరీన్స్ ఇటువంటివి ఉన్నాయి. అవి జనరల్గా మైన్స్ పాత్రలోను, అంటే షాలో వాటర్ వార్ఫేర్లోనూ తీవ్రంగా చేసే అవకాశం. అలాగే కార్ బాంబ్ లాగా ఇటువంటి మిడ్గేట్ సబ్మెరీన్ని మొత్తం ఎక్స్ప్లోజివ్స్ తోటి ఫిల్ చేసి వన్ ఆఫ్ దీస్ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ కానీ, దానికి చుట్టూరు ప్రొటెక్షన్ ఇచ్చే డిస్ట్రాయర్స్ కానీ, ఫ్రిగేట్స్ కానీ, ఇటువంటి వాటిని డిస్ట్రక్షన్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంది. హార్మూజ్ స్ట్రైట్లో షిప్పులు ముంచేసి మొత్తం స్ట్రైట్ని పని చేయకుండా చేసే అవకాశం కూడా ఉంది వాళ్ళకి. ఆ కేపబిలిటీ కూడా ఉంది. ఇంకా పొలిటికల్ మిలిటరీలు చూస్తారా, వాళ్ళకి 2 టైప్స్ ఆఫ్ ఆర్మీస్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అలా కాకుండా ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్ కోర్, వాళ్ళకు కూడా నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి, అంటే విమానాలు అవి కూడా ఉంటాయి. ఈ రెండవది పెట్టింది దాదాపు ఆర్మీ స్ట్రెంత్కి వచ్చేసింది, కొంచెం తక్కువలో ఉన్నా కానీ ఎక్విప్మెంట్, మనీ, తర్వాత అందులో ఉన్న కీ కమాండర్స్ అంతా ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే పొలిటికల్ ఎఫిలియేషన్ ఉన్నవాళ్ళు. దీంతో ఏంటంటే వాళ్ళకి పవర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళది ఒకటే పని, ఈ రెజ్యూమ్ ప్రొటెక్షన్ వాళ్ళ మెయిన్ టాస్క్. తర్వాత నేబరింగ్ కంట్రీస్లో, అంటే వాళ్ళకున్న నేబరింగ్ కంట్రీస్లో ఏదైనా టాస్క్, స్పెషల్ టాస్క్, అంటే సిరియాని కానీ, హెజ్బుల్లాకి సపోర్ట్ ఇవ్వడం కానీ, ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఇటువంటి పనులు చేసే వాళ్ళు ఐఆర్జీసీ, రెగ్యులర్ ఆర్మీ వాళ్ళు. ఈ ఐఆర్జీసీ ఇరాన్లోకి ఫుట్ఫాల్ అయితే, అంటే ఒకవేళ అమెరికన్ ట్రూప్స్ కానీ, ఇజ్రాయలీ ట్రూప్స్ కానీ అడుగు పెడితే ఐఆర్జీసీ మెయిన్ రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది. సో అంటే ఫుట్ఫాల్ అంటే ఎలా ఛాన్సెస్ ఉంటుంది? ఇప్పుడు అంతా కూడా భూభాగం అంతా కూడా ఇస్లామిక్ కంట్రీస్ మధ్యలో ఉన్నాయి, వీటిని దాటుకొని వెళ్ళాలంటే కూడా సో ఎలా సాధ్యమవుతుంది? టర్కీ తోటి బోర్డర్ ఉంది ఇరాన్కి, సిరియా తోటి ఉంది, ఇరాక్ తోటి ఉంది, తర్వాత సీ రూట్ ఉంది. ఇక మిగతా సౌదీ అరేబియా ఇవన్నీ మళ్ళీ స్ట్రైట్ దాటాలి. మిగతా ల్యాండ్ రూట్స్ 3కి స్పష్టంగా కనిపిస్తుంది. వీటి ద్వారా రావచ్చు, ఎస్పెషల్లీ ఇరాక్ ద్వారా మెయిన్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, సిరియా ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాటో కంట్రీ కాబట్టి టర్కీ ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. టర్కీ ఇన్ ఎనీ కేస్ అది సున్నీ కంట్రీ, సో ఇరాన్కి ఆపోజిట్లో అది పనిచేస్తుంది, హెల్ప్ చేస్తుంది. సో ఆ విధంగా అక్కడి నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది వస్తేనే కానీ రెజ్యూమ్ చేంజ్ స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఏంటంటే ఇంటర్నల్గా అది స్టూడెంట్స్ చేస్తున్న ఎడ్యుకేషన్స్, అందులో స్ట్రెంగ్త్ కనిపించట్లేదు. ఏదో యూనివర్సిటీలో జనరేషన్ జెడ్ టైప్ వాళ్ళని మోటివేట్ చేసి, ఏదో ఫండ్స్ ప్రొవైడ్ చేసి, మోడర్నిటీ అంటూ మాట్లాడుతూ ఇచ్చేస్తున్నారు తప్ప కానీ వాళ్ళకి సప్లై చేసిన స్టార్లింక్స్ ఇవన్నీ చైనీస్ సాఫ్ట్వేర్ తోటి నిర్వీర్యం చేయగలిగారు. సో ఎక్స్టర్నల్ కనెక్టివిటీ కట్ అయిపోయింది. సో ఆ విధంగా కష్టం. కానీ ఒకవేళ రెజ్యూమ్ చేంజ్ అయితే మాత్రం అప్పటి వరకు ఈ ఐఆర్జీసీ ప్రామినెంట్గా ఉంటుంది. తర్వాత రెగ్యులర్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. సో మీ అనాలిసిస్ ప్రకారం వివీరా గారు, ఈ యుద్ధం ఎన్ని రోజుల పాటు జరిగే అవకాశం ఉంది? రోజులా, నెలలా? సో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ చూస్తున్నాం, నెలలు దాటాయి, సంవత్సరం కూడా దాటిపోయింది. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఇక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుందండి, కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ మధ్యలో మీడియేషన్ కూడా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇరాన్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది, మేము ఇంకా చర్చలకు సిద్ధమే. సో ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే న్యూక్లియర్ వెపన్ గురించి ట్రీటీ, అమెరికాది ఏది డిమాండ్స్ ఉంటే అవి జనరల్గా బై అండ్ లార్జ్ 90% యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ది విల్ బై టైం, అంటే 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ యథావిధికి రావాలని చూస్తారు. టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఎలాగో ఉంది కాబట్టి వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో కంప్యూటర్స్, సిమ్యులేషన్ ఇవన్నీ యాడిక్వేట్ టెస్టులు చేయొచ్చు. తర్వాత ఆల్రెడీ కొంతవరకు యురేనియం 70% వరకు డెవలప్ చేసిన యురేనియం ఉంది, దాన్ని ఇంకా ఫైనల్ 90% గ్రేడ్ వరకు తీసుకెళ్లాల్సింది అంతే.
ఇంకా అంతకంటే లేదు. సో కొన్నేళ్ళు వేచి చూసి ఒక 5 years 6 years వేచి చూడాలని చూస్తారు. సో ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నా కానీ చర్చలకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 15 రోజుల నుంచి లేకపోతే మాత్రం ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు, 4 రోజుల పైన ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రైట్ సార్, మీరు అన్నట్టుగా చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో, ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, అలాగే అమెరికా వైపు ఎవరు నిల్చుంటారు, ఇస్లామిక్ కంట్రీస్ మధ్య విచ్ఛిన్నం ఏర్పడితే సో నిజంగా అమెరికా వైపు ఉంటారా, ఇరాన్ వైపు ఉంటారా కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వివిరావు గారు, థ్యాంక్ యూ వినోద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.